నచికేతుడి కథ. ఒక చిన్న వయస్కుడు నచికేతుడు తండ్రి యజ్ఞం చేయిస్తూ వృద్ధ గోవులను దానం చేస్తున్నప్పుడు నచికేతుడు అడిగాడు, తండ్రి నన్ను ఎవరికి ఇస్తారు? తండ్రి కోపంతో అన్నాడు, నిన్ను యముని దగ్గరికి ఇస్తాను. అలా నచికేతుడు యమలోకానికి చేరాడు. 3 రాత్రులు యమధర్మరాజు లేకపోవడంతో యముడు తిరిగి వచ్చి సంతోషంతో ఇలా అన్నాడు, నీవు శ్రద్ధతో ఎదురు చూశావు, 3 వరాలు కోరుకో. 3వ వరం మృతికి మించిన రహస్యం. నచికేతుడు అడిగాడు, ప్రాణం వెళ్ళిన తర్వాత ఆత్మ ఏమవుతుంది? అదే రహస్యం, యముడు బోధించిన అమృత తత్వం. ఇది కఠోపనిషత్తు సారం. ఆత్మ ఎప్పుడూ చనిపోదు.